ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేలవ ప్రదర్శన కొనసాగుతుంది. బౌలింగ్ విభాగం బలహీనంగా ఉండటం ఆ జట్టుపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు ఏకంగా 288 పరుగులు ఇచ్చుకున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చుకున్న జట్టుగా ఆర్సీబీ బౌలింగ్ విభాగం చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన బెంగళూరు కేవలం ఒకే మ్యాచ్లో గెలిచి మిగతా 6 మ్యాచ్ల్లో ఓడింది. 2 పాయింట్లను మాత్రమే ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆ జట్టు నెట్ రన్ రేట్ సైతం -1.185గా ఉంది. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరడం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఆర్సీబీకి ఇప్పటికే ప్లే ఆఫ్ చేరే ఛాన్స్ ఉంది. బెంగళూరు లీగ్ దశలో ఇంకా 7 మ్యాచ్లు ఆడనుంది. ఈ 7 మ్యాచ్ల్లో గెలిస్తే మొత్తం 16 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో చేరుతాయి. ఒకవేళ 6 మ్యాచ్ల్లో గెలిచినా 14 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరవచ్చు. కానీ మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. అయితే ఆర్సీబీ ఆడనున్న తదుపరి 7 మ్యాచ్ల్లో 4 నాన్ హోమ్ గ్రౌండ్లో కావడంతో పాటు గుజరాత్, సన్ రైజర్స్, చెన్నై లాంటి బలమైన జట్లను ఢీకొట్టాల్సి రావడం ఆ జట్టుకు ఒకంత సవాలే. 2009-2011లోనూ ఆర్సీబీ ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొంది. ఆ 2 సీజన్లలో తొలి 4 మ్యాచ్ల్లో ఓడినప్పటికీ బెంగళూరు ఫైనల్ చేరుకోగలిగింది. ఈ సీజన్లో ఆర్సీబీ మిగతా మ్యాచ్ల్లో గెలవాలంటే బౌలర్లు రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది.